నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. హలో అండి జశ్వంత్ గారు. హలో అండి. శ్రీనగర్, కాశ్మీర్ ఒక్కసారన్నా వెళ్ళి చూసి రావాల్సిన అందాలండి అవి. ఎగ్జాక్ట్లీ. సో కాశ్మీర్ అందాలు చూస్తే మనకి ఇంక సెకండ్ థాట్ 100 ఉన్నప్పటికీ అవి ఏం పట్టవు మనకి. ఆ మంచులో పెరిగిన పెద్ద పెద్ద చెట్లు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ అండి. బ్యూటిఫుల్ వ్యాలీస్ ఉంటాయి అక్కడ. సో మీరు అన్నట్టుగా కాశ్మీర్ వ్యాలీ లేకపోతే కాశ్మీర్ లోయలు, సో ఎప్పటి నుంచో మనం పుస్తకాల్లో చదువుతున్నది అనమాట. ఆ కాశ్మీర్ అందాలు చాలా మంది రైటర్స్ చాలా బ్యూటిఫుల్గా వర్ణించారు. మనం ఎంత సినిమాల్లో చూసినా మన కళ్ళతో మనం చూస్తే ఆ అనుభూతే వేరు. ఎగ్జాక్ట్లీ అండి. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మన కస్టమర్స్కి సంబంధించి రకరకాల ఆఫర్లు ఇస్తూ ఓకే అందాలను చూపిస్తూ ఉంటారు. ఎలా ఉంది మన దగ్గర, మీరు ఎలా డిజైన్ చేశారు? మీరు అన్నట్టుగా కాశ్మీర్కి సంబంధించి కాశ్మీర్తో పాటు అక్కడ పక్కనే మనకి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అంటాం కదా. సో కాశ్మీర్ పాటు చూసుకుంటే మనకు అంత ఎంటర్టైన్మెంటే ఉంటుంది అనమాట. లైక్ శ్రీనగర్, సోన్మార్గ్, గుల్మార్గ్ ఇలా ఉంటుంది అనమాట. సో వాటితో పాటు మనం వైష్ణోదేవి యాడ్ చేసి అలాగే అమృత్సర్ కూడా యాడ్ చేసి ఒక ప్యాకేజ్ అనేది ఫిక్స్ డిపార్చర్ రెడీ చేసామన్నమాట. సో ఇది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేసుకునేలాగా, ఎందుకంటే హిల్ స్టేషన్స్ ఉన్నాయి, ఇందులో టెంపుల్ ఉంది, అలాగే మనకి ప్యాట్రియాటిజం సంబంధించి అమృత్సర్ వాఘా బార్డర్ కూడా ఇంక్లూడ్ చేసాం ఇందులో. సో ఒక ట్రిప్ ఏంటంటే ఇది 8 nights 9 days ఉంటుందండి. కొంచెం లాంగ్ ట్రిప్. బట్ అంతవరకు వెళ్ళామంటే మనం వెళ్ళొచ్చేయాలి. సో ఆ బెల్ట్ అంతా కూడా మనం కవర్ చేసేలాగా ప్లాన్ చేసాం అనమాట. సో ఇందులో ఐటినరీ పరంగా చూసుకుంటే ఫస్ట్ మనం శ్రీనగర్కి రీచ్ అవుతాం బై ఫ్లైట్. సో శ్రీనగర్ రీచ్ అయిన తర్వాత అక్కడ మనం 3 nights స్టే ఉంటాం. సో వెళ్ళిన రోజు మన ఫ్లైట్ టైంని బట్టి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. ఆ రోజు నైట్ శ్రీనగర్లో ఉండి నెక్స్ట్ డే మనం శ్రీనగర్లో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తాం. దాల్ లేక్, షికారా, శంకరాచార్య టెంపుల్, మొఘల్ గార్డెన్స్, చష్మీ షాహీ గార్డెన్స్, నిషాద్ బాగ్ గార్డెన్స్, అలాగే ఏదన్నా మనం షాపింగ్ చేయాలనుకుంటే అక్కడ లోకల్ మార్కెట్స్లో షాపింగ్ అది చేసుకొని ఆ రోజు ఫస్ట్ డే అనేది మనం కంప్లీట్ చేసుకుంటాం. సో దాని తర్వాత రోజు మనకు అక్కడ నుంచి జస్ట్ ఒక 2.5 hours జర్నీలోనే గుల్మార్గ్ పాయింట్ ఉంటుందన్నమాట. సో గుల్మార్గ్ ఐస్ పాయింట్ ఏదైతే ఉందో మెయిన్ ఐస్ పాయింట్ చూడడానికి మనం రోప్ వేలో వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ రోప్ వేని వాళ్ళు అక్కడ గండోలా అంటారనమాట. సో గండోలాలో మనం టికెట్స్ ముందుగానే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్ ఎప్పుడైతే వన్స్ మన దగ్గర బుకింగ్ చేసుకుంటారో ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి ఆ టూర్కి సంబంధించి గుల్మార్గ్ గండోలా టికెట్స్ సంబంధించి ముందుగా మనం ప్రీ బుక్ అనేది చేసి పెడతాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత గండోలా phase 1, phase 2 ఉంటాయి అనమాట. సో టికెట్స్ అవైలబిలిటీ బట్టి అక్కడ మనం 2 ఎంజాయ్ చేసి బ్యాక్ మళ్ళీ శ్రీనగర్కి వచ్చేస్తాం. సో ఈ విధంగా ఈ 3 days ప్రోగ్రామ్ అయిపోతుంది. దీని తర్వాత మనం శ్రీనగర్ నుంచి పెహల్గామ్కి వచ్చేస్తాం. సో ఈ పెహల్గామ్ అనగానే మనకి ఏంటంటే వ్యాలీ వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మూవీ షూటింగ్స్ అంతా కూడా పెహల్గామ్లోనే జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ అలాంటివి అనమాట. సో ఈ వెళ్ళే దారిలోనే మనకి సాఫ్రాన్ ఫీల్డ్స్ ఉంటాయి అనమాట, కుంకుమ పువ్వు పండించే పొలాలు అనమాట. సో వాటి విజిట్ కూడా మనం అక్కడ చేయొచ్చు. ఇన్ కేస్ ఏదైనా మనం పర్చేస్ చేయాలనుకున్నా వాటి అవుట్లెట్స్ కూడా అక్కడ ఉంటాయి అనమాట. అక్కడ తక్కువ ప్రైస్కే దొరుకుతుందండి కంపేర్ చేసుకుంటే. ప్రైస్ తక్కువ దొరుకుతుంది, అలాగే క్వాలిటీ నెంబర్ 1 ఉంటుందండి. నెంబర్ 1 క్వాలిటీ వస్తుంది అక్కడ. సో అక్కడ అవన్నీ మనం చూసుకుంటూ పెహల్గామ్కి వచ్చేస్తాం. సో పెహల్గామ్కి వన్స్ రీచ్ అయిన తర్వాత అక్కడ మనకి ABC వ్యాలీ అని ఉందన్నమాట. అరూ వ్యాలీ, బేథవ్ వ్యాలీ, చందన్ వ్యాలీ. సో ఈ మూడింటిని కలిపి అక్కడ వాళ్ళు లోకల్గా ABC వ్యాలీ అంటారనమాట. సో వీటికి ఏంటంటే పెద్ద వెహికల్స్ ఏవి వెళ్ళమన్నమాట. ఇన్ కేస్ మనం గ్రూప్ టూర్లో ట్రావెల్ చేసినప్పుడు సో అక్కడ లోకల్ ట్యాక్సీ వెహికల్స్ ఉంటాయి. సో వాటిని మనం హైర్ చేసి ఈ 3 వ్యాలీస్ చూసుకుంటాం. తర్వాత ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మనము మన టైంని బట్టి అక్కడ బైసరన్ వ్యాలీ అని చెప్పనేసి ఉందన్నమాట. సో వాటికి ఏంటంటే ఈ వెహికల్స్ ఏమి వెళ్ళో కంపల్సరీ హార్స్ మీద వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఆ వ్యాలీ కూడా విజిట్ చేసుకొని అక్కడ నుంచి మనం కట్రాకి వచ్చేస్తాం. కట్రాక్ అంటే టువర్డ్స్ మనం జమ్మూ సైడ్కి వచ్చేసినట్టే. సో ఆ జర్నీ ఏదైతే పెహల్గామ్ నుంచి మనం కట్రాక్ వచ్చే జర్నీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ కాశ్మీర్ వ్యాలీలో వస్తూ ఉంటాం అనమాట. సో ఆ వ్యాలీలో ఉన్నటువంటి లొకేషన్స్, ఆ వ్యూస్ ఏవైతే ఉంటాయో మెమొరబుల్ అనమాట. లైఫ్ టైం వన్స్ ఒకసారన్నా సరే అక్కడికి వెళ్ళి ఆ అనుభూతి చెందాలన్నమాట. సో ఆ జర్నీ అలా చేసుకుంటూ మనం కట్రాకి వచ్చేస్తాం. సో కట్రా వైష్ణవి అమ్మవారి దగ్గర కూడా 2 nights మనం స్టే ఉంటాం. వెళ్ళిన రోజు జర్నీ చేసి అక్కడ రెస్ట్ తీసుకుంటాం. నెక్స్ట్ డే ఫుల్ డే మనం దర్శనానికి టైం ఇచ్చేస్తాం అనమాట. ఎందుకంటే అక్కడ 12 kilometers మనం హిల్ మీద దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. సో నడిచైనా వెళ్ళొచ్చు, డోలీ, గుర్రము, లేదంటే హెలికాప్టర్ ఫెసిలిటీ ముందుగానే బుక్ చేసుకుంటే. సో ఈ విధంగా అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని దాని మరుసటి రోజు అక్కడ నుంచి మనం అమృత్సర్కి వెళ్ళిపోతాం. సో వెళ్ళి ఆ రోజు అక్కడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్, తర్వాత జలియన్వాలా బాగ్,
దుర్గయాన టెంపుల్. సో అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకునేసేసి అక్కడి నుంచి మనం పక్కకి అంటే ఒక 35 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉందన్నమాట. సో ప్రతిరోజు అక్కడ ఈవినింగ్ అవర్స్లో పెరేడ్ నడుస్తుంది. సో ఆ పెరేడ్ చూడడానికి కొన్ని వేల మంది అటెండ్ అవుతారనమాట ఎవ్రీడే. సో అక్కడ వెళ్ళి ఆ పెరేడ్ విజిట్ చేసి ఆ రోజు నైట్ బ్యాక్ వచ్చేసి అమృత్సర్లో స్టే ఉంటాం. సో నెక్స్ట్ డే మన ఫ్లైట్ టైం బట్టి రిటర్న్ డిపార్చర్ అనేది వెళ్ళిపోతారు. సో వెళ్ళినప్పుడు ఉన్నంత ఎగ్జైట్మెంట్ వస్తున్నప్పుడు ఉండే బాధ కంపేర్ చేయలేము మనం. Exactly ఇంకొక 2 రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ 8 nights 9 days టూర్ అనేది డిజైన్ చేసాము. ఇందులో కూడా ఏంటంటే విత్ ఫ్లైట్స్ ఇచ్చేస్తున్నాం. వెళ్ళేటప్పుడు శ్రీనగర్కి ఫ్లైట్, రిటర్న్ అమృత్సర్ నుంచి బ్యాక్ ఫ్లైట్ ఇస్తాం అనమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సేమ్, అకామిడేషన్ ఉంటుంది, బస్ ఫెసిలిటీ ఉంటుంది. గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారనమాట. సో అన్నీ కలిపి పర్ పర్సన్కి 65,000 ఇస్తున్నాం అనమాట. అంతే. ఎగ్జాక్ట్లీ అండి. ప్రెజెంట్ మనకు ట్రావెల్ ఎక్స్పో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ గ్రూప్స్కి సంబంధించి టికెట్స్ బుకింగ్ అవుతూనే ఉన్నాయి. రోజు కొన్ని వందల మంది బుక్ చేసుకుంటూనే ఉన్నారనమాట మన అన్ని బ్రాంచెస్లో. ఎందుకంటే 12 బ్రాంచెస్ మనకు సౌత్లో ఉన్నాయి. సో అన్ని బ్రాంచెస్లో కూడా బుకింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు బుక్ చేసుకుంటే ఏంటంటే ఈ 65,000 మీద కస్టమర్కి 10% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట ఈ ప్యాకేజ్ మీద. సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే మీకు కావాల్సినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు ఐటినరీ అంతా కూడా వాట్సాప్లో సెండ్ చేస్తారు. అండ్ ఏదైతే ప్యాకేజ్ ఉందో ఈ ఫస్ట్ వాళ్ళు పే చేసిన 10,000 రూపీస్ కూడా దాంట్లో నుంచి లెస్ చేసేస్తారు మీరు. ఎగ్జాక్ట్లీ. ఎక్స్ట్రా పే చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఏం ఉండాల్సిన ఏం అవసరం లేదు. ఇప్పుడు కట్టడం వల్ల ఏంటంటే 10% డిస్కౌంట్ వస్తుంది. వాళ్ళు కడుతున్నటువంటి 10,000 కూడా టోటల్ ప్యాకేజ్ కాస్ట్ లెస్ చేసేస్తారు. అంటే కస్టమర్ కి బెనిఫిట్ ఇది. ఎగ్జాక్ట్లీ అండి. సో ఈ పీరియడ్ అంతా కూడా ఏంటంటే ట్రావెల్ పండగ అనమాట. ట్రావెల్ ఎక్స్పోను ఏదైతే మనం రన్ చేస్తామో అది వెళ్ళేటువంటి ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రావెల్ పండగలాగా అనమాట. అంతేకాకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తూనే ఉంటారండి. జాన్ స్టార్ట్ అయింది ట్రావెల్ ఎక్స్పో అంటూ. జాన్ ఎండింగ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అవైలబుల్గా ఉంది. మీరు 10,000 రూపీస్తో డిపాజిట్ చేసినట్లయితే త్రూ అవుట్ ద ఇయర్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఏ ప్లేసెస్ని విజిట్ చేయాలనుకున్నా, మీరు డొమెస్టిక్ అయితే ఎక్స్ట్రా 10%, ఇంటర్నేషనల్ అయితే ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి టోటల్గా 12 బ్రాంచెస్ ఉన్నాయండి. బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉండేది. సో మీరు ఇయర్లో ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఒకసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో తెలియచేస్తే చాలు, వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేస్తారు. బట్ ఈ ట్రావెల్ ఎక్స్పో ఆఫర్ కేవలం జనవరి మంత్ ఎండ్ వరకు మాత్రమే ఉంది కాబట్టి 10,000 రూపీస్ మీరు డిపాజిట్ చేయండి. త్రూ అవుట్ ద ఇయర్ మీరు ట్రావెల్ చేసే దాంట్లో నుంచి డిస్కౌంట్ కూడా పొందొచ్చు. మరి ఈ 10,000 సంగతి ఏంటనే డౌట్ చాలామందికి వస్తుంది కాబట్టి మీరు ఏదైతే ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజ్లో నుంచి ఈ 10,000 రూపీస్ కూడా డిడక్ట్ చేసేస్తారండి. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి సింగిల్ ఎన్పీ కూడా మనం పే చేయట్లేదు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం? ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారా ట్రిప్కి వెళ్ళాలని? వెంటనే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బందితో మాట్లాడండి. దే విల్ గైడ్ యూ. ఓకే. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంటారు మంత్ ఎండ్ వరకు. అంతేకాకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తూనే ఉంటారండి. జాన్ స్టార్ట్ అయింది ట్రావెల్ ఎక్స్పో అంటూ. జాన్ ఎండింగ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అవైలబుల్గా ఉంది. మీరు 10,000 రూపీస్తో డిపాజిట్ చేసినట్లయితే త్రూ అవుట్ ద ఇయర్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఏ ప్లేసెస్ని విజిట్ చేయాలనుకున్నా, మీరు డొమెస్టిక్ అయితే ఎక్స్ట్రా 10%, ఇంటర్నేషనల్ అయితే ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి టోటల్గా 12 బ్రాంచెస్ ఉన్నాయండి. బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉండేది. సో మీరు ఇయర్లో ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఒకసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో తెలియచేస్తే చాలు, వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేస్తారు. బట్ ఈ ట్రావెల్ ఎక్స్పో ఆఫర్ కేవలం జనవరి మంత్ ఎండ్ వరకు మాత్రమే ఉంది కాబట్టి 10,000 రూపీస్ మీరు డిపాజిట్ చేయండి. త్రూ అవుట్ ద ఇయర్ మీరు ట్రావెల్ చేసే దాంట్లో నుంచి డిస్కౌంట్ కూడా పొందొచ్చు. మరి ఈ 10,000 సంగతి ఏంటనే డౌట్ చాలామందికి వస్తుంది కాబట్టి మీరు ఏదైతే ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజ్లో నుంచి ఈ 10,000 రూపీస్ కూడా డిడక్ట్ చేసేస్తారండి. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి సింగిల్ ఎన్పీ కూడా మనం పే చేయట్లేదు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం? ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారా ట్రిప్కి వెళ్ళాలని? వెంటనే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బందితో మాట్లాడండి. దే విల్ గైడ్ యూ.